సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని ప్రతి ఇంటికి 250 గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకరించాలని బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో యాదగిరి సత్తయ్య ప్రధాన కార్యదర్శి సారంగపాణి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాట ద్వారా దక్కించుకోవాలని అన్నారు. సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం సంస్థ పరిరక్షణకు అన్ని కార్మిక సంఘాలు ఇందుకు సహకరించాలని కోరారు. కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, అలాగే 2023-24 సంవత్సరానికి సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు. సారంగపాణి ప్రధాన కార్యదర్శి, మాదాశిర ఆకుల అరేన్ కేంద్ర కర్రావుల మహేష్ ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు, రౌతు రమేష్, మర్రి సంతోష్, సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించుకొని సింగరేణికి రావాల్సిన బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా తీసుకోవాలని చెప్పేసి మొన్న జరిగిన కేంద్ర కార్యకర్తల సమావేశం, కేంద్ర కార్యవర్గ సమావేశం, ద్వైవార్షిక సమావేశాల్లో నిర్ణయం చేయడం జరిగింది. వేలంపాట ద్వారానే బాయిలు తీసుకోవచ్చు. వేలంపాటలో రాజకీయాలు మాని పరిశ్రమ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి తోడ్పాటు పడాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అట్లనే కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం 250 గజాల భూమి, 50 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని చెప్పేసి మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణికి సంబంధించిన కార్మికుల ఆదాయ పన్ను ఏదైతే ఉన్నదో, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్నులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి 274 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ పన్ను ఏదైతే ఉన్నదో రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణి కార్మికులకు సంబంధించిన లాభాల వాటా ఇప్పటి వరకు జాప్యం జరుగుతూ ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని సంస్థ స్వయాన చైర్మన్ గారు ప్రకటించారు. దాంట్లోకి వెళ్ళి 40% వాస్తవ లాభాలపైన పంపిణీ చేయాలి. పిల్లల చదువులకు కానీ, పిల్లల హాస్టల్ ఫీజులకు కానీ, వాటికి కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తాం.